జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేపురం మండలంలో లారీ డ్రైవర్లు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే లారీలను పట్టుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకల్ లారీలకు ప్రాధాన్యత ఇస్తూ సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన లారీలకు ఇసుకను లోడింగ్ చేయడం లేదని లారీ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. టీజీఎండీసీ అధికారులకు చెప్పినప్పటికీ స్పందించడం లేదని అన్నారు. రోడ్లపైనే 10 రోజుల నుంచి పడిగాపులు కాస్తున్నప్పటికీ ఇసుక రీచ్ యాజమాన్యం లోడింగ్ చేయడంలో జాప్యం చేస్తుందని మండిపడ్డారు. స్థానిక లారీలకు అర్ధరాత్రైనా లోడ్ చేస్తున్నారని, ఇదేంటని అడిగితే భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ పవన్ కుమార్ తమ సిబ్బందితో కలిసి నిరసన వద్దకు వెళ్లి వారి సమస్యను పీఈఓ దృష్టికి తీసుకెళ్తానని చెప్పడంతో లారీ డ్రైవర్లు నిరసన విరమించారు. వెంకటేశ్వర్లు, నేను ఒక లారీ డ్రైవర్ని. మాది నల్గొండ డిస్ట్రిక్ట్ మిర్యాలగూడ. అయితే బెంగళూరు కోరిలో డీటీ ఉందని చెప్పేసి నేను 8 రోజుల క్రితం ఇక్కడికి వచ్చాను. అయితే 8 రోజుల నుంచి ఒక రోజు మాత్రం మన ఇక్కడ మీటింగ్ ఉందని చెప్పేసి ఒక రోజు ఎమ్మెల్యే సార్ వచ్చారని మీటింగ్ ఆపేసారు. సరే, మీటింగ్ అయిపోయినది. మళ్ళీ తర్వాత 2 days వర్షం వచ్చింది. వర్షం వచ్చినప్పటికి ఇంకా మేము ఓర్చుకొని ఉన్నాం. ఆ తర్వాత లోడింగ్ చేస్తామని చెప్పేసి అన్నారు. ఎండలు వస్తేనేమో లోడింగ్ బంద్ చేస్తున్నారు, వర్షం వచ్చినేమో లోడింగ్ స్టార్ట్ చేస్తున్నారు. లోకల్ మా ఒక 30 బండ్లు వదిలిపెడితే లైన్లో ఉన్న బండ్లు ఎక్కడి నుంచో వచ్చిన మా బండ్లు 30 బండ్లు వదిలిపెడితే లోకల్ బండ్లు 40 బండ్లు వదులుతున్నారు. ఓవర్లోడింగ్ చేస్తున్నారు నైట్. మాకేమో 9 గంటలకు 8 గంటలకు వేపిల్లు ఆపేస్తున్నారు. నైట్ 12 వరకు కోరి నడుస్తుంది, 1 గంట వరకు కోరి నడుస్తుంది. ఆ అక్రమంగా ఉష్క మాత్రం ఓవర్లోడింగ్ చేసి పంపిస్తున్నారు. మేము అడిగితే మాత్రం ఎవరు రెస్పాన్స్ ఉండట్లేదు. కోరిలో ఒక్కళ్ళని ఇన్ఛార్జ్ అయినా ఎవరైనా ఉండట్లేదు. మా బండ్లు ఏమైనా ఉంటే మాత్రం ఇన్ఛార్జ్ ఏమైనా అడిగితే ఈరోజు వర్షం వచ్చిందంటారు, రేపు వర్షం వచ్చిందంటారు. వాళ్ళకి అవసరం ఉంటే ఓవర్లోడ్ ఉంటే మాత్రం తిప్పలతో మట్టి పోసి మరీ సదనం చేసి ఓవర్లోడ్ కొట్టించుకుంటున్నారు. అడిగితే ఎవరు రెస్పాన్స్ కావట్లేరు, ఎవరు లేరు. మేము వారం రోజుల నుంచి అక్కడ పొలాలు దున్నుకున్న రైతులు బాత్రూమ్ పోవాలన్నా కానీ వాళ్ళు మమ్మల్ని తిడుతున్నారు. కనీసం వాటర్ సదుపాయం లేదు, నీళ్ళు లేవు, నిప్పులు లేవు, స్నానాలు లేవు, ఏం లేవు. మా బాధలు కనీసం లోడింగ్ చేస్తానికి ఇన్ఫర్మేషన్ ఇంకా లేదు. మేము తెచ్చుకున్న పేమెంట్ ఇంకా అయిపోయింది. పేమెంట్ ఇంకా అయిపోయింది. బండ్లు మాత్రం కోరిలోకి మా బండ్లు మాత్రం ఒక్క బండి రోజుకు ఒక 20 బండ్లకి ఇంకా లోడ్ చేయలేదు. దగ్గర 300 బండ్లు అలాగే ఉండిపోయినాయి. ఈ డీడీ కట్ అయితేనే మళ్ళీ నెక్స్ట్ డీడీకి 2వ ర్యాంప్కి డీడీ వచ్చే అవకాశం ఉంది. కానీ ఇదే డీడీ కొట్టించుకొని పోదాం అని చెప్పేసి 10 రోజులుగా డ్రైవర్లు చాలా అవస్థలు పడుతున్నాం. మా బాధలు మాత్రం ఎవరు పరిష్కరించారు. ఎన్ని ఫోన్ చేసినా నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పెడుతుంటే రెస్పాన్స్ అవ్వట్లేడు. ఏమనంటే కోరిలోకి రా సమానం చెప్తానంటుండు, కోరిలో పోతే ఎవరు ఉండట్లేదు. కాంటాలు కనుక కాంటా తేడా వస్తుంది అంటుండు. కాంట ఎలా తేడా వస్తుంది? టన్నేజ్ను పాసింగ్ వేసుకొని పంపిస్తే కాంట ఎలా తేడా వస్తుంది? ఓ టన్నేజ్ తోలిండ్రు, కానీ ఎవరు రెస్పాన్స్ కావట్లేదు. మాకు కనీసం లోడ్ అవుతుంది కాదు అని చెప్పట్లేదు. ఎన్ని రోజులు అవుతుందన్న? 10 రోజులు అవుతుంది. 10 రోజులు అవుతుంది. 10 రోజుల నుంచి ఇంకా లైన్ లో పెట్టుకొని వండుకుంటాం, తిన్నాం, డబ్బులు ఇంకా పోయినాయి. కనీసం కూరగాయలు లేవు, స్థానాలు ఏమీ లేవు. లోకల్ అంటే మాది దేశం కదా, ఈ రాష్ట్రం కదా. నాది భూపాలపల్లి, నాది లోకలేగా. నేనెందుకు లైన్ లో నిలబడాలి? వాళ్ళతో పాటుగా లోకల్ అని చెప్పేసి వాళ్ళతో పాటుగా నేను కూడా పెట్టుకొని వెళ్ళొచ్చు కదా. నాది భూపాలపల్లి, వాళ్ళది భూపాలపల్లి జిల్లానే. నేను భూపాలపల్లిలోనే పుట్టిన. మళ్ళీ లోడింగ్ డబ్బులు తీసుకుంటున్నారు. పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే ఆల్రెడీ మా పరిస్థితులు చెప్పుకోవడానికి స్టేషన్కి వచ్చినాం. సార్ని కలిస్తే మా దగ్గర ఏం లేదు బాబు, పీఓని కలవండి, మేము చేసేది ఏం లేదు, క్వారీ మేము స్టార్ట్ చేసేది కాదు, పీఓ కలవండి అని అంటే పీఓ ఎక్కడ ఉంటాడో తెలియదు మాకు. అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్ మేము. టీఎస్ఎండీసీ సిబ్బంది రెస్పాండ్ లేదు. ఏమన్నా అంటే 3 days ఆగండి, 3 days ఇట్లా 9 days అవుతుంది. ఈ 9 days నుంచి వెళ్ళి ఎక్కడ తినాలి, ఏడా మోషన్ పోవాలి? అది చేను పక్క పండు చేను తిడుతున్నారు మమ్మల్ని. మీ బండ్ల నాపి లోకల్ బండ్లను పంపిస్తారు, మా బండ్ల నాపి లోకల్ బండ్లను పంపిస్తున్నారు. ఏమన్నా మేము ఆడికి పోయిన తర్వాత లోడింగ్ లోపలికి పోదామంటే చల్ ఆగరాబాయ్, మై లోకల్ బండ్లు మా వెళ్ళిపోయినాక మీరు పోవాలి, లేకపోతే సావదెంగుతాం అని చెప్పేసి గలీజ్ బూతులు వాళ్ళు. ఈ లోకల్ బండ్లను పంపించాలనే రూల్ ఎవరు పెట్టింది? లోకల్ బండ్లను పంపించాలనే రూల్ పెట్టిన వాళ్ళు ఎవరు మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియాలి. నాది లోకలే, నేను ఇక్కడనే పుట్టినా భూపాలపల్లి జిల్లాలో. అంటే మీరు వాళ్ళు ప్రత్యేకంగా ఏమన్నా డీడీలు సపరేట్ గా తయారు చేస్తారా? మీరేమన్నా సపరేట్ చేస్తారు? ఎవరు సపరేట్ తయారు చేయట్లేదు. ఆ సపరేట్ గా తయారు చేసి మరి గవర్నమెంట్ ఇట్లా వీళ్ళకి సపరేట్ గా ఇది లోకలు అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఏమన్నా రూల్స్ ఏమన్నా పెట్టిండో మాకు తెలియదు. మరి ఆ రేవంత్ రెడ్డి వచ్చి మాకు చెప్తే మేము సరే వాళ్ళ లోకల్ అని చెప్పేసి వదిలేస్తాం.
వాళ్ళనే కొట్టుకోమానండి. ఇక లోకల్ ఎవరు రాము, హైదరాబాద్ రాదు, భూపాలపల్లి రాదు, అన్ని బయట దేశాలకు వెళ్ళిపోతారు. వీళ్ళు లోకల్ కొట్టుకోవాలి. లోకల్ అంటే మాకు మరి లోకల్ అంటే ఏందో కూడా తెలియదు మాకు. లోకల్ అని మా తెలంగాణ కాదు, మాది తెలంగాణ కాదు, అసలు ఈ దేశమే కాదు. మీ డిమాండ్ ఏంటి అన్న ఇప్పుడు ప్రెసెంట్? మా డిమాండ్ ఏం లేదు, లోడింగ్ స్టార్ట్ కావాలి. ఇంకెన్ని రోజులని ఉండాలి? మా చేతి ఇచ్చిన డబ్బులు అయిపోయినాయని ఫోన్ చేస్తే ఎట్లా అయిపోతాయి? రోజుకు 200 300 వేసుకున్నా కూడా డబ్బులు ఎట్లా అయిపోతాయి అంటే తింటున్నాం, తప్పదు, ఒడుస్తున్నాయి. జీతానికన్నా ఎక్కువ తింటున్నాం అంటే ఏం చేయాలి?